హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాళ క్లాస్లో టైప్స్ ఆఫ్ అడ్వర్బ్స్ ఏవి అనేది తెలుసుకుందాం. అడ్వర్బ్ అంటే ఏమిటి, పని అనేది ఎలా జరుగుతోంది, ఎక్కడ జరుగుతోంది, ఎప్పుడు జరుగుతోంది, ఎంత జరుగుతోంది అని వివరించే పదాన్ని అడ్వర్బ్ అని అంటారు. అడ్వర్బ్ని తెలుగులో క్రియా విశేషణం అని అంటారు. అర్థమైందన్న. అడ్వర్బ్ అంటే క్రియా విశేషణం లేదా మరో అడ్వర్బ్ను వివరించే పదము అని అర్థమైతే వస్తుంది అడ్వర్బ్కు. అర్థమైందా లర్నర్స్? ఈ క్లాస్లో టైప్స్ ఆఫ్ అడ్వర్బ్స్ని ఎన్ని విధాలుగా ఎన్ని రకాలుగా విభజించారు అనేది ఈ క్లాస్లో తెలుసుకుందాం. అడ్వర్బ్స్ ఆర్ మెయిన్లీ డివైడెడ్ బేస్డ్ ఆన్ వాట్ క్వశ్చన్ దే ఆన్సర్. ఈ అడ్వర్బ్స్ అనేవి మెయిన్గా అవి సమాధానమిచ్చే క్వశ్చన్స్ ఆధారంగా విభజించబడ్డాయి. అర్థమైందా? మెయిన్గా ఈ అడ్వర్బ్స్ అనేవి సమాధానమిచ్చే ప్రశ్న ఆధారంగా విభజించబడ్డాయి. ఫస్ట్ వన్ మేనర్, సెకండ్ వన్ ప్లేస్, థర్డ్ వన్ టైమ్, ఫోర్త్ వన్ ఫ్రీక్వెన్సీ, ఫిఫ్త్ వన్ డిగ్రీ. ఇలా 5 టైప్స్గా అయితే ఈ అడ్వర్బ్స్ని డివైడ్ చేశారు. అడ్వర్బ్ ఆఫ్ మేనర్ అంటే రీతి, క్రియా విశేషణం అంటే విధానం అని అర్థం. అంటే ఆ క్రియ అనేది పని అనేది ఎలా జరుగుతోంది అని చెప్తుందనమాట. అర్థమైందన్న. ఎగ్జాంపుల్స్: స్లోగా జరుగుతోందా పని, లేదా త్వరగా జరుగుతోందా, ఎలా జరుగుతోంది పని అనేది తెలియజేస్తుంది ఈ మేనర్, అడ్వర్బ్ ఆఫ్ మేనర్. అర్థమైందన్న. అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అంటే ప్లేస్ యొక్క క్రియా విశేషణం అంటే ప్లేస్ ఎక్కడ జరుగుతోంది, పని అనేది ఎక్కడ జరుగుతోంది అనేది చెప్తుంది. ప్లేస్ అనేది తెలియజేస్తుంది ఈ అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్లో. అర్థమైందా? ఈ అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ టైప్లో పని అనేది ఎక్కడ జరుగుతోంది. ఎగ్జాంపుల్స్: హియర్, దేర్. ఇక్కడ జరుగుతోందా పని అనేది, లేకపోతే అక్కడ జరుగుతోందా పని అనేది ఎక్కడ జరుగుతోంది అనేవి తెలుపుతాయి ఈ సెకండ్ టైప్లో. మూడవది కాలం, టైం. అడ్వర్బ్ ఆఫ్ టైం అంటే కాల క్రియా విశేషణం. కాలం చెప్తుందనమాట, టైం చెప్తుంది ఇక్కడ. అర్థమైందన్న. ఈ థర్డ్ టైప్ అడ్వర్బ్లో టైం చెప్తుందనమాట. అర్థమైందన్న. పని అనేది ఇప్పుడు జరిగిందా, నిన్న జరిగిందా, ఎప్పుడు జరిగింది అనేది తెలియజేస్తుంది ఈ మూడవ రకంలో. అర్థమైందన్న. నాలుగవది ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, సంఖ్యాత్మకంగా అంటే పని అనేది ఎంత జరుగుతోంది, ఎన్నిసార్లు జరుగుతోంది అనేది తెలియజేస్తుంది ఈ ఫ్రీక్వెన్సీలో. ఎగ్జాంపుల్స్: ఆల్వేస్, ఆఫెన్ అంటే ఎల్లప్పుడూ జరుగుతోందా లేదా అప్పుడప్పుడు మాత్రమే జరుగుతోందా పని అనేది ఈ ఫోర్త్ టైప్లో చెప్తుందనమాట. అర్థమైందన్న. ఐదవది డిగ్రీ అంటే స్థాయి అంటే పని అనేది, క్రియ అనేది ఎంత స్థాయిలో జరుగుతోంది అనేది తెలియజేస్తుంది ఈ ఐదవది. ఎగ్జాంపుల్స్: వెరీ అంటే చాలా అని అర్థం కదా. అంటే పని అనేది ఎంత జరుగుతోంది అంటే స్థాయి, లెవెల్ అనేది తెలుపుతుంది ఈ ఐదవ టైప్లో. ఫిఫ్త్ టైప్లో. అర్థమైందన్న. ఈ అడ్వర్బ్స్ అనేవి 5 రకాలుగా విభజించబడ్డాయి. మొదటిది మేనర్, రెండవది ప్లేస్, మూడవది టైము, నాలుగవది ఫ్రీక్వెన్సీ, ఐదవది డిగ్రీ. అంటే ఒక్కొక్క టైప్లో ఒక్కొక్క దాని గురించి తెలుపుతుందన్నమాట. పని అనేది ఎలా జరుగుతోందో తెలుపుతుంది ఈ మొదటి టైప్లో. పని అనేది ఎక్కడ జరుగుతోంది అనేది తెలుపుతుంది ఈ రెండవ టైప్లో. పని అనేది ఎప్పుడు జరిగింది అనేది తెలుపుతుంది ఈ మూడవ టైప్లో. నాలుగవ టైప్లో వచ్చేసి పని అనేది ఎంత జరుగుతోంది అంటే ఫ్రీక్వెన్సీ తెలుపుతుంది అనమాట. అంటే ఎంత జరుగుతోంది, ఎల్లప్పుడూ జరుగుతోందా, అప్పుడప్పుడు జరుగుతోందా అనే ఫ్రీక్వెన్సీని తెలుపుతుంది ఈ నాలుగవ టైప్లో. ఈ ఫిఫ్త్ టైప్లో వచ్చేసి డిగ్రీ, స్థాయి, పని అనేది ఏ లెవెల్లో జరుగుతోంది అనేది తెలుపుతుంది ఈ ఫిఫ్త్ టైప్లో. అర్థమైందన్న. టైప్స్ ఆఫ్ అడ్వర్బ్స్ అనేవి 5 రకాలుగా విభజించారు. సమాధానమిచ్చే ప్రశ్న ఆధారంగా ఈ అడ్వర్బ్స్ని అయితే డివైడ్ చేశారు. అడ్వర్బ్ అంటే ఏమిటి, పని అనేది ఎలా జరుగుతోందో చెబుతుందన్నమాట. ఎక్కడ జరుగుతోంది, ఎప్పుడు జరుగుతోంది, ఎలా జరుగుతోంది,
ఎక్కడెక్కడ జరుగుతోంది, ఎన్నిసార్లు జరుగుతోంది పని అనేది తెలుపుతుంది ఈ అడ్వర్బ్ అనేది. అడ్వర్బ్ని తెలుగులో క్రియా విశేషణం అని అంటారు. మొదటి టైప్లో పని రీతిని తెలుపుతుంది. రెండవ టైప్లో పని ఎక్కడ జరిగింది అనేది తెలుపుతుంది. మూడవ టైప్లో పని అనేది ఏ టైంలో జరిగింది అనేది తెలుపుతుంది. నాలుగవ టైప్లో పని అనేది ఎప్పుడెప్పుడు జరుగుతుంది, అంటే ఎంతసేపు జరుగుతుంది, ఎల్లప్పుడూ జరుగుతుందా, ఎప్పటికీ జరగదా అనేవి ఈ ఫోర్త్ టైప్లో తెలుపుతుంది. ఈ ఫిఫ్త్ టైప్లో వచ్చేసి పని స్థాయిని, పని లెవెల్ని తెలుపుతుంది ఈ ఫిఫ్త్ టైప్లో. అర్థమైందా లెర్నర్స్? ఇది ఇవాల్టి క్లాస్ టైప్స్ ఆఫ్ అడ్వర్బ్స్. అర్థమైందా లెర్నర్స్? నెక్స్ట్ క్లాస్లో ఒక్కొక్క టైప్ గురించి నీట్గా క్లియర్గా ఎగ్జాంపుల్స్తో సహా తెలుసుకుందాం. అర్థమైందా లెర్నర్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లెర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.